మగవాళ్లకి యోధులకి ఒక పోటీ పెడతారు. అందులో గెలిచిన వారికి ఎన్నో బహుమానాలు ఇచ్చి శిక్షణ ఇచ్చి వీరులుగా మారుస్తారు. అందరికీ తెలిసినది అదే. కానీ ఆ పైన జరిగేది తెలిస్తే ఏ మగాడు ఆ పోటీల్లో పాల్గొనడు. ఒకరోజు సుబాహు అనే అబ్బాయి ఆ సంవత్సరం వీరముద్ర పోటీల్లో గెలిచిన రక్తకేతు అనే వీరుడు బంగారు ఆభరణాలతో అలంకరించిన తెల్లని గుర్రం మీద ఊరి జనమంతా పూలు చల్లుతూ ఉంటే అందరి అభినందనలు స్వీకరిస్తూ ముందుకు నడిచాడు రక్తకేతు. అది చూసిన సుబాహుకి తాను కూడా వీరముద్ర పోటీల్లో పాల్గొని శిక్షణ పొంది గొప్ప వీరుడు కావాలని అనుకున్నాడు. ఆ ఆశ పుట్టడమే ఆలస్యం. సుబాహు రక్తకేతుడి దగ్గరికి వెళ్ళి, నేను కూడా మీలాగే వీరముద్ర పోటీల్లో పాల్గొని శిక్షణ పొంది వీరుణ్ణవుతాను. ఆ మాటలు విన్న రక్తకేతు, నువ్వు ఎప్పటికీ వీరుడివి కాలేవు అన్నాడు. ఆ మాటలకి మనసు చిన్నబుచ్చుకున్న సుబాహు సంవత్సరం పాటు ఎండ వాన వణికించే చలి దేనిని లెక్క చేయకుండా వీరముద్ర పోటీల కోసం కృషి చేశాడు. అతని కృషి గురించి ఆ నోటా ఈ నోటా పాకి రాజ్యం మొత్తం తెలిసింది. సుబాహు ఒంటి చేత్తో ఏనుగుని మట్టి కరిపిస్తాడని, పెద్ద పులి సైతం సుబాహును చూసి 2 అడుగులు వెనక్కి వేస్తుందని, సింహం జూలు పట్టుకొని ఆ సింహం మీద స్వారీ చేస్తాడని ఎన్నో పుకార్లు. నమ్మని వాళ్ళు స్వయంగా చూడడానికి కూడా వచ్చేవాళ్ళు. సుబాహు వాళ్ల చూపులకు, వాళ్ళు చేసే కరతాళ ధ్వనులకు పులకిస్తూ రెట్టించిన ఉత్సాహంతో వీరముద్ర పోటీలకు కృషి చేసేవాడు. తన పిడికిళ్లతో రాళ్లను కొట్టి పిండి చేసేవాడు. కత్తెత్తి తన చుట్టూ ఉన్న వాళ్ళకి సున్నం పూసిన రాళ్లిచ్చి తన వైపు విశ్రమని చెప్పేవాడు. ఒక్క రాయి తన ఒంటికి తాగితే 10 వరహాలు ఇస్తాను అని చెప్పేవాడు. 4 కాస్త 40 మంది అయ్యారు. 40 కాస్త 100 మంది అయ్యారు. అయినా కూడా ఏ ఒక్కరూ కూడా ఆ 10 వరహాలు గెలుచుకోలేదు. ఎందుకంటే ఏ ఒక్క రాయి తగలకుండా సుబాహు గాలిలో ఉన్న రాళ్లను తన కత్తితో 2 ముక్కలు అయ్యేలా చేసేవాడు. ఏ ఒక్క రాయి అతనికి తగలకుండా చూసుకునేవాడు. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. వీరముద్ర పోటీలకి సుబాహు వెళ్ళాడు. కానీ ఒక్కసారి ఆ పోటీలకు ముందు రక్తకేతును కలిసి ఈసారి వీరముద్ర పోటీలో తాను విజయవంతుణ్ణి అవుతాను అని చెప్పాలనుకున్నాడు. అందుకే రక్తకేతు దగ్గరకు వెళ్ళాడు. నా పేరు ప్రఖ్యాతలు ఈ రాజ్యం దశ దిశలా పాకాలి. ఈసారి వీరముద్ర పోటీల్లో నేను గెలుస్తాను. నేను కూడా వీరుణ్ణవుతాను. తప్పు చేస్తున్నావు సుబాహు. వీరుడు అవ్వాలంటే వీరముద్ర పోటీల్లో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ శిక్షణ తీసుకున్నాక జరిగేదేంటో తెలిస్తే నువ్వు ఈ పోటీల్లో పాల్గొనకుండా పారిపోతావు. భయపెట్టాలని చూస్తున్నారా? జాగ్రత్త పడమని చెబుతున్నా. మరి మీరెందుకు జాగ్రత్త పడలేదు? ఆ అవకాశం నాకు దొరకలేదు. అందుకే నీకు చెప్తున్నా. నేను వీరుణ్ణయ్యాక మీ ప్రాముఖ్యత తగ్గిపోతుందని భయపడుతున్నారా? కంగారు పడకండి. మీ భయాన్ని నిజం చేసే బాధ్యత నాది. పిచ్చివాడా, ఈ రాజ్యంలో ఆ మహారాణి ఆరావళి ఉన్నంత వరకు ప్రాముఖ్యత ఎవ్వరికీ దొరకదు. ఆమె సౌందర్యం 200 సంవత్సరాలుగా తగ్గకుండా ఉండడానికి ఆమె చేసే పనేంటో తెలిస్తే నువ్విలా మాట్లాడ. ఇక్కడ అసలు ఉండవు. ఆవిడ పేరు ఎవ్వరూ పలకూడదు. మహారాణి అని కానీ లేదా దేవత అని మాత్రమే అనాలి. లేకపోతే ఏం చేస్తుంది? చంపేస్తుందా? ఇలా బ్రతకడం కంటే చావడమే మంచిది. ఒక వీరుడయ్యుండి ఇలా మాట్లాడతారేంటి? రక్తకేతు ఏదో చెప్పబోయేలోపు అక్కడికి ఎవరో వచ్చారు. అది గమనించిన రక్తకేతు, త్వరగా వెళ్ళి ఆ స్తంభం నీడలో గోప్యంగా దాక్కు. ఇక్కడ ఏం జరిగినా బయటికి మాత్రం రాకు. నా ప్రాణాలు కాపాడాలని ఆవేశపడితే ముందు నీ ప్రాణాలు పోతాయి, జాగ్రత్త అని హెచ్చరించి వచ్చిన ఒక వింత మనిషిని, ఆ వింత మనిషి వెనకే ఉన్న మహారాణి ఆరావళిని లోపలికి ఆహ్వానించాడు రక్తకేతు. వచ్చిన వాళ్ళకి ఆ గదిలో సుబాహు ఉన్నట్లు తెలియదు. సుబాహుకి తన కళ్ల ముందు జరిగేది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎంతో కృషి చేసి ఎన్నో విద్యలు నేర్చుకున్నా కూడా అతని ఒంటి నిండా చెమటలు పట్టాయి. అతని కాలి కింద భూమి జారిపోయిందా అన్నట్లు అనిపించింది. సుబాహు ఆ వింత వ్యక్తి మహారాణి వెళ్లిపోయేంత వరకు వేచి ఉండి, వాళ్ళు వెళ్లిపోయాక అక్కడి నుండి బయటకు పరుగు తీశాడు. అంతలో ఎవరో సుబాహును గుర్తుపట్టి వీరముద్ర పోటీలకి తీసుకువెళ్లబోయారు. సుబాహు మాత్రం వాళ్ళందరినీ తప్పించుకొని వీరముద్ర పోటీల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. వీరముద్ర పోటీలకు సంవత్సరం పాటు కష్టపడినా సుబాహు పోటీలో పాల్గొనకుండా ఎందుకు పారిపోయాడు? అసలు రక్తకేతు గదికి వచ్చిన ఆ వింత వ్యక్తి మహారాణి ఆరావళి అసలు ఏం చేశారు? అది చూసి చెమటలు పట్టేంతలా సుబాహు ఎందుకు భయపడ్డాడు? 200 సంవత్సరాలుగా ఆరావళి అందం తగ్గకుండా అలాగే ఉండటానికి అసలు కారణం ఏంటి? ఈ ప్రశ్నల సమాధానాలు